Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to Old is Gold. How are you all? I am pretty good and I hope you also same with me. ఇంకా ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే చూస్తుండగానే శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా కొద్ది రోజుల్లో వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మనము చాలా రకాలుగా ప్రిపరేషన్స్ చేసుకుంటాం, డెకరేషన్స్ చేసుకుంటాం, కొత్త బట్టలు స్టిచ్చింగ్ చేయించుకోవటము, పిండి వంటలు, తర్వాత రంగవల్లులు, ఇవన్నీ కూడా చాలా పనులు ఉంటాయి. చాలా బిజీగా పువ్వులు, ఫ్లవర్స్ తెచ్చుకోవడము, ఫ్లవర్స్ అల్లుకోవటము, డెకరేషన్స్, అమ్మవారిని డెకరేట్ చేసుకోవటము, ఇంకా చాలా రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ మనము చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే మార్నింగ్ లేవగానే మనం చేసేటువంటి పని ఇల్లంతా శుభ్రం చేసుకొని, వాకిలంతా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవటం. ముగ్గులు చాలా ప్లేసుల్లో వాకిట్లో వేసుకుంటాము, గుమ్మాల ముందర వేసుకుంటాము, పూజ రూమ్లో వేసుకుంటాము, తులసికోట దగ్గర వేసుకుంటాము, అమ్మవారి ముందర వేసుకుంటాము. ఇలా చాలా ప్లేసుల్లో ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది. చాలా హడావుడి పనంతా ఉంటుంది. టెన్షన్గా అనిపిస్తుంది. అయ్యో ఈ పని ఎప్పుడు అవుతుందో, ఏం చేయగలరో లేదో, టైం అవుతుంది, ఇన్ టైంలో మనం పూజ చేయగలుగుతామో లేదో అన్న టెన్షన్స్ చాలా ఉంటాయి. అంటే ఈ టెన్షన్ పడే కంటే కూడా ఏవైతే మనకు కావాలో, ఏవైతే మనం చేసుకోవాలనుకుంటామో అవన్నీ కూడా వెల్ ప్లాన్డ్గా ముందే ప్రిపేర్ చేసి కనుక పెట్టుకుంటే అంత కాకపోయినా కొంతలో కొంత పని భారాన్ని తగ్గించుకొని మనం పడే టెన్షన్స్ని కూడా తగ్గించుకోవచ్చు కదండి. అలా రంగవల్లులు, ముగ్గుల్ని కనుక మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, అదేంటి ముగ్గుల్ని ముందే ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము అని అనుకుంటున్నారు కావచ్చు. ముగ్గులు అయితే మార్నింగ్ వేసి వేసుకుంటాము, లేదు అంటే ఏమైనా ఏమంటాము ట్రేలు ఉంటాయి ముగ్గులు వేసేవి, అవి కానీ తెచ్చుకొని వేసుకుంటాము అని అనుకుంటాం. కానీ ఇలా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్కి ఇలా వచ్చినటువంటి వాటిని క్లాత్ వేసినట్లాగా ఎలా చేసుకోవచ్చు, దాన్ని మల్టీపర్పస్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు షేర్ చేశాను. అలాగే వీటితో పాటు ఇంకొక 2 ప్లాస్టిక్వి కూడా వచ్చినాయి కదండి, వాటిని ఏం చేశాను అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇవి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్కి ముందుకు వచ్చినటువంటివి. ఇంకా క్లాత్, బ్రషెస్, పెయింట్స్, ఫెవికాల్, సీజర్స్, పెన్ ఇవన్నీ తీసుకున్నానండి. ముందుగా మనము ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన ఈ ఫ్రేమ్ని పెట్టేసుకొని అవుట్లైన్ డ్రా చేసుకుందాం. కాస్త ఉన్న సైజ్ కంటే కూడా కాస్త ఎక్కువగా క్లాత్ని అలా రౌండ్గా డ్రా చేసేసుకొని కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడానికంటే ముందు ఫ్రేమ్ పెట్టేసుకొని మిడిల్లో చూసుకొని, ఎక్కడైతే మిడిల్గా వస్తుందో చూసుకొని సెట్ చేసేసుకొని మిడిల్లో ఒక పాయింట్ అలా పెట్టేసుకొని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ డిజైన్ అయితే కావాలో అది డ్రా చేసుకుందాం. మామూలుగా ముఖ్యంగా దేవుడి దగ్గర నామాలు, శంకు చక్రాలు, అష్టదళ పద్మము, కుబేర ముగ్గు ఇవే కదండి వేసుకునేది. నేను అష్టదళ పద్మం అమ్మవారికి శ్రేష్టమైంది కాబట్టి అష్టదళ పద్మం అలా డ్రా చేశాను. ఈజీగానే డ్రా చేశానండి. ఎందుకు అంటే మనకు ముగ్గులు వేసి బాగా అలవాటైంది కదా. ఇంకా మామూలుగా కలర్స్లోకి, ముగ్గుల్లోకి శ్రేష్టమైంది పసుపు, కుంకుమ ఇవే కదండి. సో నేను అందుకని ఎల్లో కలర్ తీసుకున్నాను. అలా ఎల్లో కలర్ తీసుకొని అవుట్లైన్ అంతా వేసేసాను. ఇప్పుడు జస్ట్ మనకి అవుట్లైన్ వేసుకున్నాం అనుకోండి, మిడిల్లో కలర్స్ ఫిల్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంకా మిడిల్లో వేయడానికి నేను ఇంకా రెడ్, ఇంకా పింక్ తీసుకుంటున్నాను. మధ్యలో రెడ్ వేసేసి చివర్లకి పింక్ వేద్దామని అలా రెడ్ కలర్ అంతా ఫిల్ చేస్తున్నాను. జస్ట్ మనకి మామూలుగా రెడ్, పింక్ వీటిల్లోనే ఉంటాయి కదా కలర్స్, కమలం పూలు, లోటస్లు అంతా కూడాను. సో అందుకని చెప్పేసి నేను కూడా మిడిల్లో అలాగా వేస్తున్నాను. ఒక్కొక్క పెటల్లో కలర్ ఫిల్ చేస్తూ ఉంటే చూడండి మీరే ఎంత చక్కగా బ్యూటిఫుల్గా వచ్చేస్తుందో. అట్రాక్టివ్గా ఉంది నిజంగా. మీరు ఇందులో చూసిన దానికన్నా కూడాను బయట చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం అంతా అలా వేశాను. ఇప్పుడు మళ్ళీ చుట్టూ అవుట్లైన్ వేసేద్దాం. ఈ అవుట్లైన్ వేయడం వల్ల కలర్ చాలా చక్కగా కనిపిస్తుంది. మామూలుగా వేరే డిజైన్ ఎప్పుడన్నా వేసుకుంటే బ్లాక్ అవుట్లైన్ వేయండి. బ్లాక్ అవుట్లైన్ వేస్తే చాలా చక్కగా వస్తుంది. అంటే కలర్స్ బ్రైట్గా, నీట్గా కనిపిస్తాయి. మధ్యలో అలాగా స్టామెన్ లాగా వేసేసుకుందాం. చిన్నగా ఫినిషింగ్ ఇస్తే చక్కగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు పింక్తో నేను ఇంకా చివర్లు ఎడ్జెస్ అలా నింపేస్తున్నాను. అంతే, చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఇవే కదండి, ఏ నచ్చిన డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. శంకు చక్రాలు, నామాలు వేసుకుంటే ఇంకా ఆకేషన్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారా, మాటల్లోనే మొత్తం అంతా నిండిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా అవుట్లైన్ వేసేద్దాం. ఎల్లో అవుట్లైన్ వేసేసి ఇంకా ఫినిషింగ్ ఏమైనా ఇచ్చేద్దాం. అలా
థాట్ ఒకటి మనసు మనం స్టార్ట్ చేసినామంటే మనకి క్రియేటివ్ ఐడియాస్ చాలా వస్తుంటాయి. ఎప్పుడు మన బ్రెయిన్ కూడా క్రియేటివ్గా ఆలోచిస్తూనే ఉంటుంది. జస్ట్ ఈ మిడిల్లో కూడా ఎల్లోతో నేను అలాగా ఫినిషింగ్ ఇస్తున్నాను. మనకి ఈ డిజైన్స్ చేయాలి అంటే పెయింటింగ్ వేయటము రానక్కర్లేదు, నేర్చుకోనక్కర్లేదు. కాస్త క్రియేటివ్గా ఆలోచించి మన ఏమంటాం టేస్ట్ని కనుక జోడిస్తే చాలు. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఎప్పుడు కానీ పెయింట్ వేసిన తర్వాత ఆఫ్టర్ 24 hours రివర్స్లో అలా ఐరన్ చేయాలి. ఐరన్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసేద్దాం. రౌండ్గా కట్ చేసేసుకున్న తర్వాత చూసారా కట్ చేసేసాను. నేను కాస్త ఎక్కువే తీసుకున్నాను కాబట్టి చూస్తే ఇంకాస్త ఎక్కువే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను మిడిల్లో చూసుకొని మళ్ళీ చూస్తున్నాను ఎంత కట్ చేయాలి అనేది. కరెక్ట్గా ఫ్లవర్ని చక్కగా ఫోల్డ్ చేసి అలా నేను మెజర్మెంట్ తీసుకొని ఇంకాస్త కట్ చేసేసాను. ఇప్పుడు ఇంకా అతికిచ్చేద్దాం. అంతే. ఇంకా అతికించాలి అంటే ఫెవికాల్ తీసుకొని ఫ్రేమ్కి అంతా కూడా పెట్టేద్దాం. నేనైతే టకాటకా చేతితోనే చేస్తానండి. ఇంకా బ్రష్ ఇంకేదో పెట్టడం కంటే హ్యాండ్తో పెట్టినామనుకోండి ఈజీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను ఫెవికాల్ అంతా అప్లై చేస్తున్నాను. ఇంకేమీ లేదు, దానిపైన పెట్టేసి ఫ్లవర్ మిడిల్ వస్తుందా లేదా చూసుకొని మిడిల్లో వచ్చిందాకా సెట్ చేసేసి ఇవంతా కూడా ఫోల్డ్ చేసేస్తే ఫినిష్ అయిపోయింది. చాలా బాగుంది. ఇంకా అక్కడక్కడ ఫెవికాల్ అంటిస్తున్నాను. ఇంకా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వైట్ ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది కదండి, ఆ షీట్ని కూడా కట్ చేసి మంచిగా పైన అతికించినామనుకోండి ఏ వాటర్ పడ్డా ఏది పడ్డా ఏం కాపాడవకుండా ఉంటుంది. ఇంకా ట్రెడిషనల్ ఓల్డ్ అలా సైడ్స్కి బార్డర్గా వేసాను. అలా వేవ్స్ లాగా వేసేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ కాస్త ముగ్గు, మనకి ఓల్డ్ ముగ్గు ఉంటుంది కదా అది వేస్తున్నాను. లోపల వైపు బయట వైపు వేసాను కదండి, లోపల వైపు కూడా వేసేసి ఇంకేమన్నా ఫినిషింగ్ టచ్ ఇద్దాము. చేస్తూ పోతుంటే మనకే థాట్స్ వస్తుంటాయి. అలా ఈజీగా గట్టిగా ఇలా అనుకుంటూ పోతే చాలు. ఇంకా ఇప్పుడు కాస్త ఖాళీగా అనిపిస్తుందని చిన్న డాట్స్ పెట్టేశాను. బ్యూటిఫుల్గా చక్కగా ట్రెడిషనల్ ముగ్గు అందంగా వచ్చేసింది. ఇదండి చివరికి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు గీతలు కానీ మెలికల ముగ్గులు కానీ ట్రై చేద్దాము. ఇంకా గీతల ముగ్గులైనా మెలికల ముగ్గులైనా ఓల్డ్ ట్రెడిషన్ కాబట్టి ట్రెడిషనల్ ముగ్గులు వేసుకుందాం. ఇంకా అవుట్లైన్ అంతా గ్రీన్ వేసేసి, గ్రీన్ కూడా శ్రేష్టం కాబట్టి ఇంకా లోపలంతా ఎల్లో ఇంకా రెడ్ రెండు కూడా ఫిల్ చేసేస్తున్నాను. మీరే చూడండి వేసినప్పుడల్లా ఎంత లుకింగ్ అనేది మారిపోతుందో. కాస్త ఎల్లో కూడా మిక్స్ చేశాను షేడ్స్ రావాలి అని చెప్పేసి. ఇంకా ఈ లోపలంతా కూడా బ్రైట్ రెడ్ వేద్దాం. అక్కడంతా ఎల్లో రెడ్ మిక్స్ చేశాను. ఈ లోపల ఈ 3 బాక్సులు మాత్రం కంప్లీట్ రెడ్తో వేసేసాను. అయిపోయింది. అంతే, చాలా ఈజీ. జస్ట్ 1 hour కూడా పట్టలేదు రెండింటికి కూడాను. ఇంకా ఇప్పుడు రివర్స్లో ఆఫ్టర్ 24 hours మళ్ళీ ఐరన్ చేయాలి. ఇప్పుడు మిడిల్లో చూసుకొని నేను సేమ్ మళ్ళీ ఫ్రేమ్కి అంతా కూడా మిడిల్లో ఇంకా చుట్టూతా గమ్ పెట్టేస్తాను. ఫెవికాల్ పెట్టేసేసి చూసుకుంటున్నాను. ఇది నేను ఇంకా ఫస్ట్ దానికి ఇప్పటికీ కాస్త నాకు ఐడియా వచ్చింది కాబట్టి సరిపోయేంత క్లాతే కట్ చేశాను. చక్కగా అక్కడికక్కడికి ఫోల్డింగ్ అయ్యేటట్టుగా చేసుకున్నాను. ఇంకే మళ్ళీ కట్ చేయటము ఇదంతా లేకుండాను పెట్టేశాను. ఇప్పుడు ఇంకా అంచులు కూడా అవి కాస్త ఫెవికాల్ పెట్టేసి లోపలికి మర్చేసాను. ఇప్పుడు ఈ అవుట్లైన్ కాస్త డిఫరెంట్గా వేసుకుందామని చెప్పేసి లోటస్లు డ్రా చేస్తున్నాను. లోపల అన్నీ ఇలా లైన్స్గా ఉంది ఫ్రేమ్ కాబట్టి డ్రా చేయడం సరిగ్గా రాలేదు. ఇవేందో అలా డ్రా చేసేసాను. ఇప్పుడు లోటస్లు అలాగా వేసేద్దాం. 2 వైపులు అయిపోయింది, 4 వైపులు అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇంకా 4ని కూడా కలిపేద్దాం. కలిపేయాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, చక్కగా అటొక లైన్ ఇటొక లైన్ వేసేసి ఆ లైన్స్కి క్రీపర్స్కి ఇంకా జస్ట్ మనం అలా స్ట్రోక్స్ ఇచ్చినామనుకోండి లీవ్స్ వచ్చేస్తాయి. అంతే. ఆ 2 క్రీపర్స్ని కూడా మధ్యలో ఒక చిన్న లీఫ్తో కలిపేసి ఒక డాట్ పెట్టేస్తే ఫినిష్. ఇటు 2 వైపులు అయిపోయిందిగా. ఇప్పుడు ఈ 2 వైపులా కూడా చేసేద్దాం. అంత ఈజీ చెప్పండి. అంతే, అలా స్ట్రోక్స్ ఇస్తే అయిపోతుంది. జస్ట్ మనం బ్రష్ని ఒక్క దగ్గర స్టార్ట్ చేసి వెనక్కి బ్యాక్ ఇలా అన్నామంటే కథ అయిపోయింది. 2 కూడా ప్రిపేర్ అయిపోయి
ఇప్పుడు గుమ్మానికి ఇరువైపులా పెడితే అలా చక్కగా అనిపిస్తుంది. గుమ్మం దగ్గరైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా తులసి కోట ముందైనా పెట్టుకోవచ్చు. తులసి కోటకి ఇరువైపులా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మా తులసి కోటకి పెయింట్ చాలా ఇయర్స్ అయింది వేసి, వెయ్యాలి మళ్ళీ. కన్స్ట్రక్షన్ అప్పుడు అంతా పడింది కదా. ఇలా వాల్ ఫ్రేమ్లో అయినా అంటే షెల్ఫ్లో అయినా సర్దేసుకోవచ్చు. లేదు అంటే ఈశాన్యములలో మనం ఒక బౌల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ పెడతాం కదా, అలా దీనిపైన కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే అలా అమ్మవారి ముందు ఇంకొకటి కూడా చేసుకున్నాం అనుకోండి, 3 వైపులా చక్కగా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఎన్ని రకాలుగా మనము ఈ రంగవల్లుల్ని ఎక్కడ అంటే అక్కడ ఎలా పెట్టుకోవచ్చు అనేది మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. ఎందుకు అంటే ముందుగా మనం ప్రిపేర్ చేసి కనుక పెట్టుకుంటే మన పని ఈజీగా అవుతుంది. కొన్ని ప్లేసుల్లో అయినా మనం ఇవి పెట్టుకుంటే కనుక మనకి వర్క్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇలానే కాదండి, మనం ఏవైనా ప్యాకింగ్ గట్టలు ఉంటాయి కదండి, వాటిపైన కూడా చేసుకోవచ్చు. కాస్త రౌండ్గా కావచ్చు, ఎలాగైనా కట్ చేసుకొని మనము ఆట ముక్కల పైన కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఎంజాయ్ చేస్తూ భక్తి శ్రద్ధలతో దేవుడికి అమ్మవారికి పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.